Hello everyone, very good morning to one and all. Welcome back to the Vichita Rajkumar online classes. Whoever watching first time, please watch till the end of my video. Like, share, comment and subscribe my channel, and you have to hit the bell icon also for more updated information from me. Okay, let me see the one by one. Today I am going to discuss about the BSc Nursing and BSc MLD and Post Basic BSc Nursing as well as the BPT notification released by the తెలంగాణ గవర్నమెంట్ ద యూనివర్సిటీస్ కన్సర్న్లకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ. సో మరొకసారి హాయ్ అండి అందరికీ. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, సో ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్. ఓకే, చాలామంది అయితే నాకు చాలా డేస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా, బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మేడం అని అడుగుతూనే ఉన్నారు. ఓకే, యాక్చువల్గా సెప్టెంబర్ ఎండింగ్లో రావాలి, కానీ కరోనా వల్ల అదేవిధంగా మనకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. నీట్ ఎగ్జామ్ లైక్ ఎంబీబీఎస్ అదేవిధంగా డెంటల్ స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ ప్రొఫెషన్లో ఎంటర్ అవ్వాలనుకున్నారో ఆ ప్రొఫెషన్లోకి అలాంటి వారు కంపల్సరీగా నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉందని, నేషనల్ లెవెల్ జాతీయ అర్హత పరీక్ష లాగా ఉంటుంది అని. నాట్ ఓన్లీ మెడికల్ అంటే ఎంబీబీఎస్ డెంటలే కాకుండా నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా నర్సింగ్ ఫీల్డ్ ఎంచుకోవాలనుకున్న వాళ్ళు, సెలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా నీట్ ఎగ్జామ్ కంపల్సరీ కాదు, నీట్ ఎగ్జామ్ రాయాలని చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వడం ద్వారా ఎందుకు ఏమో తెలియదు, చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. మనకంటే చాలా రీజన్స్ అని మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఓకే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నోటిఫికేషన్ అనేది చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదండి, సెప్టెంబర్లోనే మనకు నోటిఫికేషన్ అనేది రావాలి, కానీ సెప్టెంబర్లో రాలేదు. ఓకే, నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా సెప్టెంబర్ ఎండింగ్లో రావాలి, కానీ అలా రాలేదు. ఓకే, అంటే మనకు తెలియదు కదా కారణాలు ఏవైనా కూడా. సో చాలామంది వెయిట్ చేసిన నోటిఫికేషన్ రానే వచ్చింది, కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ, ఓకే అదేవిధంగా పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో, ఓకే అలాంటి వారి కోసం ఒకవేళ ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నా, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఓకే మీ క్లాస్మేట్స్ అయినా కావచ్చు, ఎవరైనా. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన వెంటనే వాళ్ళకైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అర్థమవుతుందా? మనం టాపిక్లోకి మనం ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ. ఓకే, నోటిఫికేషన్ for online registration for admission into BPT, BSc Nursing 4/DC, BSc Nursing BSc MLT and PB, Post Basic BSc Nursing 2/DC courses under the competent authority quota for 2021 to 20 in the state of Telangana. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటిదంటే బీపీటీ ఎవరు అప్లై చేస్తారు మేడం అని అనుకుంటే ఫిజియోథెరపీ, ఓకేనా ఎక్సర్సైజెస్ కొన్ని థెరపీస్ అయితే ఉంటాయి కదా. ఓకే, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేవి లైక్ ఫిజికల్ బాడీ, ఒక ఫిజిక్స్గా అంటే భౌతికంగా మనము యాక్టివ్గా ఇంతకుముందు ఉన్న యాక్టివ్గా లేని వాళ్ళు ఫిజియోథెరపీ అంటే మనకు అందరూ తెలిసిన ఎక్సర్సైజ్ లాగా చేపిస్తూ ఉంటారు నార్మల్ కండిషన్లోకి రావడానికి. ఓకే, అలాంటి వారు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ బీపీటీకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటారు ఆ కోర్స్ని. అదేవిధంగా బీఎస్ నర్సింగ్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇందులో కూడా చాలా అయితే ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఎవరైతే ఎంసెట్లో ర్యాంక్ రాని వాళ్ళు ఎంబీబీఎస్, బీడీఎస్ అలాంటి ఓకే సీట్ రాని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ చాయిస్ ఏంటిదంటే బీఎస్ నర్సింగ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మనం నర్సింగ్ అని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే నర్సింగ్లో కూడా మంచి మనకు నాలెడ్జ్తో పాటుగా ఓకే అదేవిధంగా మంచి సాలరీస్ అయితే ఇన్కమ్ సోర్సెస్ జాబ్ కూడా అదేవిధంగా నాలెడ్జీ వస్తుంది, అదేవిధంగా మంచి ఇన్కమ్ కోర్సెస్ ఇవి కూడా. ఓకే, కంపల్సరీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా. ఓకేనా, అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే బీఎస్ నర్సింగ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 4/DC. 4/DC ఇస్ నథింగ్ బట్ ద 4 years డిగ్రీ కోర్స్. యాక్చువల్గా డిగ్రీ అంటేనే 2-3 years ఉంటుంది, కానీ బీఎస్ నర్సింగ్ 4/DC అనగానే 4 సంవత్సరాల కోర్స్ అని అర్థం. ఓకే, 4/DC. ఓకే, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సెస్ సంబంధించి అంటే అన్ని ల్యాబ్లో టెస్టులు చేసేవాళ్ళు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఓకే అనేక డిఫరెంట్ టెస్టులు అయితే చేస్తారు కదండి, వాటికి సంబంధించిన కోర్స్ ఇది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పీబీ బీఎస్ నర్సింగ్ 2/DC అని కదా. కాబట్టి పీబీ అంటే పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ 2/DC. 2/DC అంటే 2 years. ఓకేనా, 2 సంవత్సరాల కోర్సు. అదేంటి మేడం ఇక్కడ 4 years అన్నారు, ఇక్కడ 2 years అన్నారంటే రెగ్యులర్ డైరెక్ట్గా అంటే బీఎస్సీ నర్సింగ్ అంటే ఇంటర్ బైపీసీతో పాటు ఒకేషనల్ కోర్సు, బ్రిడ్జ్ కోర్సుతో వాళ్ళు
డైరెక్ట్గా బిఎస్ నర్సింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి 4 years ఉంటుంది. అదేవిధంగా 2YDC అంటే కొంతమంది జిఎన్ఎం ఉంటుంది, అంటే డిప్లొమా కోర్స్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ. ఆల్రెడీగా జిఎన్ఎం చేసిన వాళ్ళు మాత్రమే, ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం చేసిన వాళ్ళు 2YDCకి పోస్ట్ బేసిక్కి అర్హులు, నాట్ ఎలిజిబుల్. కాబట్టి పోస్ట్ బేసిక్ బిఎస్ నర్సింగ్ అంటే ఆల్రెడీగా జిఎన్ఎం అయిపోయిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి 2 years మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత వాళ్ళకి ఈక్వల్గా బిఎస్ నర్సింగ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇదందరూ కూడా ఎవరెవరు అప్లై. ఓకే, కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్క స్టేట్కి ఉంటుంది. ఓకే, స్టేట్లో కూడా మనకు హెల్త్ యూనివర్సిటీ, అదే జేఎన్టీ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఓకే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఓకే, సో డిఫరెంట్ యూనివర్సిటీ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు తెలంగాణలో ఏంటిదంటే ముఖ్యంగా ఓకే యూనివర్సిటీ హెల్త్ డిపార్ట్మెంట్ సపరేట్గా యూనివర్సిటీ అనేది ఉంటుంది. అది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. ఓకే, దిస్ యూనివర్సిటీ రిలీజ్డ్ బై దిస్ బిఎస్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ, దిస్ ఆర్ ఆల్ ద కోర్సెస్ రిలీజ్డ్ ద నోటిఫికేషన్. ఓకేనా, కాబట్టి ఇందులో ఎలిజిబిలిటీ ఏంటంటే ముఖ్యంగా బైపీసీ, ఓకే, బైపీసీ ఆర్ ఒకేషనల్. బీపీటీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఒకేషనల్ ఫిజియోథెరపీ, అదేవిధంగా బైపీసీ, ఓకే, ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ అయితే అప్లై ఉండాలి వాళ్ళు. ఓకే, బిఎస్ నర్సింగ్ అనుకున్నప్పుడు ఓకే ఇంటర్ బైపీసీ ఆర్ ఇంటర్ వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ విత్ బ్రిడ్జ్ కోర్స్. ఓకే, బీఎస్సీ ఎంఎల్టీ ఆల్సో సేమ్ థింగ్, ఇంటర్ వొకేషనల్ డిఎంఎల్టీ, ఎంఎల్టీ, ఓకే, బైపీసీ ఆల్సో ఎలిజిబుల్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సపరేట్గా కాకుండా ఇందులో కాకుండా సపరేట్గా మనం చూద్దాం. ఓకే, okay, this is like in all the universities separate institution, like universities will be there in the same, like in Telangana India College Narayan Rao Health University will be there. This university released by the medical related notifications. Okay, now the College Narayan Rao Health University released the notification regarding BPT, BS Nursing, 4YDC, Post Basic 2YDC, BSc ML. These are all the courses are released by the Telangana state. Okay, so without wasting our time, let's be moving on the session one by one. Okay, so applications forms online and invited from the eligible candidates for admission into the BPT, BSN from the academic only competent method, like a competent authority. So based on the merit list only, the students will be get the admissions into the courses. It's clear now. Into all government and private colleges affiliated to KNR College Narayan Rao Health University, Warangal in the state of Telangana. Okay, so not only first you have to, this is the government notification released by the Telangana University, like a college university. Okay, based on your merit, based on your competent authority or quota, first you will get a government. If it is not not available seats in the government, you can select the private colleges also. There is no problem. Okay, so don't think like madam. Okay, if I not get the government, okay, private colleges are not all eligible madam, so don't think like that ma. Based on your merit you may get the government or otherwise private college also, but it's based on your merit marks. It's clear. Okay, so the notification issued for the online registration for the web based counseling to determine state merit position for the competent authority quota seats only. Okay, so here what we have to do, here the only online registration. Okay, so not individual counseling for the selection of the your like a vacancy post and all. So first you have to apply for the online registration. Okay, we have to apply through the online registration. Okay, after that we have to select the colleges based on the web based. Okay, so these are all the process we will see. First what we have to do, we have to see the eligibility criteria, whether you are eligible to get the admission into the particular courses and all. We have to check it, and after that what we have to do, we have to see the date. Based on the date we have to register for online registration. It's clear na? Okay, so let me see this is total number of seats available under competent authority quota for each course for the academic year 2021 to 20 will be notified before exercising web options. Okay, no need to worry about the, so no need to know about the before applying the your courses and all. No, number of seats is available when it is available in the website. So before selecting the website options, okay, before selected the colleges in the way, like a website, like a web based counseling and all. Okay, before that only the total number of seats available in the websites. Okay, so next session tuition fees structure will be as notified by the government of Telangana. Okay, the tuition fees also everything structure will be notified based on the government only. Okay, you have to keep it in mind, must separate applications have to be registered for each course. Okay, like a BPED you have to apply for separate, and BS nursing separate, BSc MLD separate, and post basic nursing separate.
Okay, so don't think like that, madam, I already applied for one post. Okay, first, for example, you had applied for the BPT, but you are expecting the BS nursing. That is not correct way. So, exactly position what you want to what is your desire, which course you want to get the admission means. BPT means you have to apply for the BPT separately. Okay, it's clear na? Separately you have to. Okay. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సపరేట్గా మీరు అప్లై చేయాలి. బీపీటీకి అప్లై చేశాను, ఆ బీపీటీకి అప్లై చేసి అదేవిధంగా బీఎస్ నర్సింగ్ అడ్మిషన్ కోసం వెయిట్ చేయకూడదు. మీరు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ది లైక్ కోర్సెస్ అవైలబుల్. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సెస్లో మీరు సపరేట్గా అప్లై చేయాలి. ఓకేనా? ఎందుకంటే మామూలుగా బైపీసీకి అందరూ ఎలిజిబుల్, అన్ని కోర్సెస్ కూడా ఎలిజిబుల్ అర్హత కలిగి ఉన్నారు కాబట్టి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సపరేట్గా మీరు 4కి ఇంట్రెస్ట్ ఉంటే 4కి సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ విత్ అప్లికేషన్స్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ సపరేట్లీ ఫర్ ఈచ్ కోర్స్. క్యాండిడేట్స్ కెన్ రిజిస్టర్ ఆన్ ఆన్లైన్ అండ్ అప్లోడ్ స్కాన్డ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 11 AM on 6th to 15/12/2021 up to 6 PM on website. Okay, this is the website will be there. If you want, you can go through this also. It's clear na? This one is the website address and all. Okay, so the like starting and ending application available time and date also 6th 12th. Okay, 6th 12th to 15 the morning, 11 స్టార్టింగ్ 11 AM అండ్ ఎండింగ్ 6 PM. ఓకే, మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లాస్ట్ డేట్ అయితే లాస్ట్ అండ్ స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. 6th అని ఇచ్చారు. ఓకే, 6th నుంచి మనం 6th ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? 11 o'clock ఓపెన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా 15th లాస్ట్ డేట్ 6th వరకు. ఓకే, ఈ వెబ్సైట్లో ఉంటుంది అడ్రస్ అనేది కూడా. ఓకే, సారీ, ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద లైక్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ ఫర్ ది to get the admission into the BPT, BSc Nursing, 2YDC, BSc Nursing, 4YDC and BSc MLT and all. Okay, let's we see the one by one. So like eligibility criteria. Okay, eligibility అంటే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో. If you want to apply for the BPT, so what are the eligibility criteria for the students? Okay, intermediate 10+2 like intermediate. Okay, anyhow 2 years will be there, no intermediate or equivalent with the botany, zoology, physics and chemistry and okay, or okay intermediate or BPC. Okay, as well as intermediate vocational physiotherapy okay, physiotherapy intervocational or intervocational with the bridge course of biological and physical sciences. Okay, it's clear. TOSS with biological and physical sciences and should have completed 17 years of age on as on 31/12/2021. Okay, so before that only your age must be 17 years, then only you are eligible to get the admission into the BPT course. Okay, ఎవరైతే బీపీటీకి అప్లై చేయాలనుకుంటున్నారో బైపీసీ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ అయినా అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ అందరు కూడా ఎలిజిబుల్ ఈ యొక్క బీపీటీ కోర్సెస్కి. అదేవిధంగా మీ యొక్క వయసు అనేది 17 years కంప్లీట్ అయి ఉండాలి ఎప్పటికీ December 31st అదేవిధంగా 2021కి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద BSc Nursing MLT, సారీ ఆల్వేస్ ఐఎమ్ okay, BSc Nursing MLT, sorry. Okay, BSc MLT. Okay, Bachelor of Science Medical Lab Technician. Okay, technology course also. Intermediate +10+2 or equivalent with BPC or like a BPC, botany, zoology, physics, chemistry or a BPC. Okay, intervocational medical lab technology or DMLT, diploma in medical laboratory or intervocational with bridge course of biological physical sciences or TOSS with biological and physical sciences should have completed 17 years. Okay, same thing only, but here only in BPT intervocational physiotherapy, here intervocational MLT as well as a DMLT. So those people are eligible to get the admission into the BSc MLT course. Okay, కాబట్టి ఇంటర్మీడియట్తో పాటుగా బైపీసీ అదేవిధంగా మెడికల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్. దీనికి బ్రిడ్జ్ కోర్స్ కూడా పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా? అదేవిధంగా 17 years కూడా మీరు కంప్లీట్ అయి ఉండాలి 31st కల్లా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద BSc Nursing. ఓకే, 10+2 ఓకే, పాస్డ్ 45% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనం బైపీసీలో ఎంత ఉండాలంటే పర్సంటేజ్ మనకు కంపల్సరీగా ఇంటర్లో 45% ఉంటేనే మనం ఎలిజిబుల్. ఓకేనా? అదేవిధంగా మీ హావ్ టు చెక్ ఇట్ ఓకే, మీ యొక్క ఇంటర్ మార్క్స్ మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. అందులో కూడా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్టుగా ఉండాలి. ఓకే, సో నాట్ ఓన్లీ 45% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్
compulsory in that English language is compulsory in the subject. Okay, that you have to keep it in mind. So next coming to the 10 plus 2 passed out from recognized board under method. Okay, and board under, these are all the university recognized board will be there. Okay, these are all the things. Okay, as well as intermediate vocational with bridge course in biological and physical sciences. Those who belongs to SC, ST and BC are eligible with 45%, 40% in the science group subjects, and English is compulsory subject as per order of the Secretary Indian Nursing Council Delhi by circular number. These are all the things will be there. So little bit see here, BS nursing, they are giving like they are giving some of the extra instructions together. So nowadays to get the admission in the BS nursing, very tough task. So many instructions, so many some of the instructions they are given comparing to BSc MLT and BPT, isn't it now? So here 45% marks should be there. Intermediate English is compulsory subject for if you are belongs to SC, ST, BC, if you are eligible with 40% also. Okay, కాబట్టి చూడండి ఇక్కడే మనకు తెలుస్తుంది బీఎస్సీ ఎంఎల్టీకి అదేవిధంగా బీపీటీ కూడా వారితో కంపేర్ చేసిన దానికంటే మనకి బీఎస్ నర్సింగ్లో అడ్మిషన్ రావడాలంటే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ట్రా కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. చూడండి ఇంటర్మీడియట్లో మనకు 45% అలా అని ఏమీ ఇవ్వలేదు, కానీ మనకు బీఎస్ నర్సింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు చూడండి. ఓకే, 45% మన కంపల్సరీ ఇంటర్మీడియట్లో రావాలి. ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుని మీ పర్సంటేజ్ అనేది, ఎందుకంటే మీరు ఒకవేళ if you have the 30% or you are not eligible to get the admission. Okay, కాబట్టి if you take the DD, it may not be refundable. ఒకవేళ మీరు DD పే చేసినట్టయితే మళ్ళీ మనీ అనేది మీకు తిరిగి ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఓకే, బిఫోర్ మీరు అప్లై చేసేటప్పుడు యూ హ్యావ్ టు చెక్ ఇట్ వెదర్ ఐ ఆమ్ హ్యావింగ్ ది 45% ఆర్ ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు SC, ST వాళ్ళైతే 40% ఉన్నా కూడా సరిపోతుంది. ఓకేనా? ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ మనకు చూడండి ఇక్కడ ఇంటర్ వొకేషనల్. ఓకే, ఇంటర్ వొకేషన్ సపరేట్గా లేదు. ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీ. ఇఫ్ విల్ హ్యావ్ ద ఓకే, if you will pass a MPHW not eligible, you have along with MPHW you have to pass in bridge course also. You have to keep it in mind, ma. Okay, so next coming to the post basic BSc nursing. So this is only 4 YDs, 4 years degree course. Like whereas in post basic BS nursing 2 YDs 2 years course already I have told, no, like a post basic BS nursing whoever passed intermediate they have to pass, or otherwise equivalent examination also they have to pass. Okay, that is first criteria, they have to pass the intermediate any group. Okay, like a BPC, MPC, CEs and all. Okay, on or equivalent they have to pass or equivalent examination recognized by the university in Telangana or Board of Intermediate Education or Telangana or NIOS, TOS. These are all Indian Nursing Council regulations. So Indian Nursing Council regulations they are given the, so whoever want to get the admission into the like 4YDC they have to complete their criteria and all. Okay, కాబట్టి ఓకే చూద్దాం. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ GNM they have to pass. Okay, from an institution recognized by the government of Telangana. Okay, and not only that they have to shall be registered with the state nursing council according to this like norms will be there. like it's clear na. ఓకే, కాబట్టి ఎవరైతే GNMకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎనీ గ్రూప్ దే హ్యావ్ టు పాస్. ఓకే, లైక్ ఇంటర్మీడియట్ దే హ్యావ్ టు పాస్, that is also recognized by the university in Telangana or otherwise any equivalent intermediate board examinations. Okay, కాబట్టి ఇంటర్తో ఈక్వల్గా అయినా ఏ కోర్స్ అయినా వాళ్ళు కంప్లీట్ చేయాలి, అది కూడా గుర్తింపు పొంది ఉండాలి. ఓకే, ఇంతకుముందు ఇవన్నీ ఓకే మనకు సంబంధించిన ఓకే బోర్డ్స్ అయితే ఉన్నాయి కదా, దాంతో వాళ్ళు గుర్తింపబడి ఉండాలి. అందరూ కూడా వాళ్ళు ఎలిజిబుల్. దానితో పాటు అండ్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, వాటితో పాటుగా వాళ్ళు ఇది కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఒక దానితో పాటుగా GNM కూడా పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా, GNM పాస్ అయ్యి ఉండాలి. ఓకే, ఎక్కడైతే చదివారో ఆ GNM స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనేది కూడా ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, INC అంటారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తోటి గుర్తింపు పొందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ అయ్యి ఉండాలి. మీరు చదివారు కానీ వేరెవర్ యూ స్టడీడ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ది
ఐఎన్సీ దానితో తెలంగాణతో కానీ యూనివర్సిటీ, ఎందుకంటే మన తెలంగాణ స్టేట్ కాబట్టి మన తెలంగాణ స్టేట్తో పాటుగా ఐఎన్సీ కూడా గుర్తింపబడి ఉండాలి. అలా అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి చెక్ చేసుకోండి, మీ యొక్క సర్టిఫికెట్లో రికగ్నైజ్డ్ బై ది ఐఎన్సీ అని ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా దాటితో పాటుగా మీరు యూ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, దాంట్లో కూడా మీరు గుర్తింపు రిజిస్ట్రేషన్, మీ యొక్క పేరు అనేది నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతేనే ఎలిజిబుల్ అవుతారు. ఓకే. నెక్స్ట్ కమింగ్ గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్స్. ఓకే, ఫర్ అడ్మిషన్ ఇంటూ పోస్ట్ బేసిక్ నర్సింగ్ టు వైడీసీ, candidates should have completed 2 years of service as a staff nurse in medical health department Vaidya Vidhana Parishad in the state of Telangana as on 30/11/2021. Service certificate as a staff nurse should be enclosed, issued by the respective employer, and she must be a regular employee. Service certificate regulation orders as a staff nurse should be enclosed. Only female candidates only are eligible as service candidates in the government colleges, nursing colleges. Okay, so here if you want to get the admission into the post basic BS nurses separately, not like a 4YDs and all, whoever finished the like a GNM and they should be registered in the INC, sorry, they should be registered in the nursing council. Okay, not only that, so like a government service candidates, okay, whoever get the admission into the like a through the government service candidate, they have to do the services in the government sector, only those people eligible, and they have to complete their services for at least they have to complete the 2 years in the government service as a staff nurse. Okay, this is a okay, they have to complete their 2 years services in the government hospitals, okay, as a staff nurse, okay, in medical health department or otherwise Vaidya Vidhana Parishad. Okay, as on this is a date. Before that they have to complete the 2 year service in the government sector as a staff nurse. Okay, and next, so when they were applying the online registration, they have to enclose the service certificate. Okay, that is also issued by the respective employer where you have worked, everything you have to you have to enclose this certificate. And she must be a regular employee, not contract, not outsourcing. So whoever applying, she must be a regular employee. Okay, not contract, not outsourcing. Next, what she has to enclose service certificate, she has to enclose the regularization of the orders that she has to enclose. Okay, that is, and one more last one is the female candidates only apply. Okay, so in government of Telangana, sorry, in government in all the states of, okay, in India, so starting only female candidates only eligible to get the admission into the nursing profession. But nowadays, like a both the people, like a male and female also eligible, but whoever whoever want to get the admission into the like a post basic nursing, like a government service candidates, so only female candidates are eligible. It's clear. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే జీఎన్ఎం కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చి 2 years కంప్లీట్ చేసి ఉండాలి ఒక నర్సింగ్ ప్రొఫెషన్లో, ఒక స్టాఫ్ నర్స్గా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్య విధాన పరిషత్లో మన తెలంగాణ స్టేట్లో 30కి 30 నవంబర్ 30 అదేవిధంగా 2021 లోపల మీరు జాబ్ చేస్తూ, ఓకే, 2 years కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు మీ సర్వీస్ సర్టిఫికెట్, అదేవిధంగా ఓకే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అది ఎంప్లాయీ, రెస్పెక్టివ్ ఎంప్లాయీ కూడా మీరు అప్లై అంటే జత చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు రెగ్యులర్గా ఉన్న ఎంప్లాయీ అయ్యి ఉండాలి. ఓకేనా, లేదు మీరు 2 years కంప్లీట్ అయింది మేడం అలానే కాదు, మీరు రెగ్యులర్గా, ఓకే, మీ సర్వీస్ సర్టిఫికెట్తో పాటుగా రెగ్యులేషన్ ఆర్డర్స్ కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మహిళలకు మాత్రమే, ఆడవారికి మాత్రమే. ఓకేనా, ఎందుకంటే మీరు ఈ విధంగా మీరు సర్వీస్లో ఉన్న వాళ్ళు, అంటే మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి గవర్నమెంట్ జాబ్ చేస్తూ 2 years కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు సాలరీ, ఓకే, ఇవంటే ఇన్ సర్వీస్ అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ, ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకు సాలరీ కూడా వస్తుంది. ఓకేనా, అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి సాలరీతో పాటుగా మీరు మంచి సక్సెస్ఫుల్గా 2 yearsలో మీకు సాలరీ వస్తుంది. ఓకే, అదేవిధంగా మీరు మంచిగా యూ కెన్ కంప్లీట్ యువర్ కోర్స్. ఓకేనా, అందుకని ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏజ్, ఓకే, 17 years on 31st December 2021 for BPT, BS Nursing, 4YDC and BSc MLT. Okay, minimum age for the admission to get the admission into the following courses.
ఓకేనా. కాబట్టి 31st December కల్లా మీకు 17 ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఒక క్యాండిడేట్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2/1/2000 వర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎనీ ఆఫ్ ది కోర్సెస్. కాబట్టి ఓకే, ఇఫ్ యూ విల్ బోర్న్ ఆఫ్టర్ 2/1/2000 వర్ నాట్ ఎలిజిబుల్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ మా. ఓకే, కాబట్టి 2005 January 2 తర్వాత అంటే అప్పుడు కానీ ఓకే ఆ మూమెంట్లో కానీ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు ఈ ఫాలోయింగ్ కోర్సెస్ కంటే. బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, బీపీ దేనికి కూడా ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. మినిమం ఏజ్ ఫర్ ది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 IDs 21 years and maximum age limit is 45 years. ఓకేనా. ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, maximum age రిలాక్స్డ్ బై ది 3 years అంటే 46, 7, 8 48 years. ఓకేనా. కాబట్టి మనం ఎవరైతే ఈ పోస్ట్ బేసిక్న అప్లై చేయాలనుకున్నారో ఓకే, వాళ్ళు 21 years మినిమం ఉండాలి, 45 years మ్యాక్సిమం. వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఓకే 3 years అయితే ఉంటుంది. ఇంకొక డౌట్ రావచ్చు, మేడం గవర్నమెంట్ సపరేట్ ఇచ్చారంటే అంటే రెగ్యులర్గా వాళ్ళు ప్రైవేట్, మీరు జిఎన్ఎం నర్సింగ్ మీరు ప్రైవేట్లో చదివినా కూడా మీకు సాలరీ అనేది రాదు. ఓకే, అది ఒకటి, మీకు సాలరీ అనేది రాదు. కానీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు చదవాలనుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళు సాలరీ, ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సాలరీతో పాటుగా కంప్లీట్ చేసుకోవచ్చు కోర్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అందుకనే వాళ్ళ సర్వీస్ సర్టిఫికెట్స్, రెగ్యులర్ ఆర్డర్స్ అన్నీ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఓకే, candidates are advised to download and read the prospectus if you want to know all those things. So it's available by reading the prospectus, regulations of each course available in the website. Okay, ఈ యొక్క వెబ్సైట్లో everything is available. Please go if you want to know all the rules and regulations by the following courses. Okay, the prospectus is available. Okay, please go to the website. Okay, this is the website address and all. Okay, available, it's clear, you can go through. Okay, online application form, payment, application fee and admission into everything is available in the prospectus. Okay, అందులో ఒక పుస్తకం లాగా అందులో ఉంటుంది, 3-4 లైన్ అంటే ఎక్కువగా అంటే బేస్డ్ ఆన్ యువర్ కోర్స్. ఓకే, అందులో అన్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అయితే అన్నీ ఉంటాయి. మేడమ్స్కి తెలియని విషయాలు కూడా, ఎందుకంటే మేడమ్స్ అయినా కూడా వీ విల్ రీడ్ ద ప్రాస్పెక్టస్ బేస్డ్ ఆన్ దట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్. సో that is the reason if you want to know individually you can go to the website and you have to open the prospectus and you have to read it. ఓకే, మీరు ప్రత్యేకంగా చదవాలనుకున్న వాళ్ళు ఓకే అది ఓపెన్ చేసి వెబ్సైట్ ఇచ్చారు కదా, వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రాస్పెక్టస్ కనిపిస్తుంది, అందులో అన్నీ కూడా మీరు క్లియర్ కట్గా మీరు అన్నీ చూసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ యాజ్ పర్ ద కన్సర్న్ రెగ్యులేషన్స్ దో హూ డిజైర్ టు టేక్ అడ్మిషన్ ఫర్ ఎబో కోర్సెస్ in affiliated colleges shall apply online and upload all original certificates for determine the merit position for Telangana State Competent Authority quota seats in the website. Okay, that is also 6th. Okay, 6th 11 AM and to last date is 15/6 PM. The online application can be filled through any computer with internet connection. Okay, కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ఎవరైతే ఈ యొక్క కోర్సెస్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో యూ కెన్ అప్లై ఓన్లీ ఇన్ ఆన్లైన్. ఓకే, నాట్ ఇండివిజువల్ ఫిజికల్గా మీరు వెళ్ళి కాలేజ్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ యూ హ్యావ్ టు అప్లై ఆన్లైన్, బట్ ఇట్ షుడ్ బి ఎనీ కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ షుడ్ బి దేర్. ఓకే, యూ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ మీ సేవ సెంటర్ కానీ ఆన్లైన్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యూ హ్యావ్ టు అప్లైడ్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్, వీ హ్యావ్ టు స్కాన్ అండ్ యూ హ్యావ్ టు అప్లై ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్. ఓకే, ఫర్ డిటర్మైన్ ద మెరిట్ పొజిషన్. ఓకే, వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఓకే, సమ్ టైమ్స్ సెపరేట్లీ దే విల్ ఆస్క్ ఓకే ఫర్ కౌన్స్ ఫర్ యూ టు గెట్ ద మెరిట్ పొజిషన్ యూ హ్యావ్ టు అప్లై ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్. మేడం డోంట్ థింక్ లైక్ దట్, మేడం ఐ డోంట్ హ్యావ్ ద ఎనీ ఒరిజినల్ సర్టిఫికెట్స్, హౌ కెన్ ఐ గెట్ ద జాబ్ అండ్ ఆల్సో డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, it's clear. Okay, this is the last and starting date. You have to apply with any computer with internet connection. So next coming to registration and verification fee. The registration and verification fee 2,000. Bank transaction extra charges also they may take. For OC and BC candidates 16,000. Okay, sorry. OC and BC candidates they have to pay the 2,000 rupees and SC ST candidates 1,600. Okay, it's clear. It's maybe the fees shall be paid online through debit card and credit card or net banking also. Registration and verification fee once paid will not be refunded or adjusted to a further date. Okay,
కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఎనీ కోర్స్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు ఒకవేళ మీరు ఓసీ కానీ బీసీ కానీ అయితే యూ హ్యావ్ టు పే ద 2000 రూపీస్. నెక్స్ట్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు మీరు ఒకవేళ ఏసీ ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీరు 1600 పే చేయాల్సి ఉంటుంది. ఇట్స్ క్లియర్నా? ఇవన్నీ కూడా ఆన్లైన్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంక్ ఇవన్నీ మీకు తెలియకపోయినా ఎవరైతే అప్లై చేసినా వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ట్రై టు గో టు ద మీ సేవ. సో దే విల్ నో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. So many applications, so many notifications will come, no? So they will apply the so many jobs and all jobs కానీ అన్నిటి కూడా అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది. సో డోంట్ ప్రాక్టీస్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద క్యాండిడేట్స్ నీడ్. ఓకే, candidates need not send the printout of application to the university. కాబట్టి మీరు సపరేట్గా మీరు ఎవరైతే అప్లై చేస్తారో అది సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. Okay, provisional merit list for all the above courses will be displayed on the website of the KNR University of Health Sciences after verification of the uploaded original certificates. Kabatti, so whatever when you are applying the online, you have to show all the original certificates. So me seva people, they will take all the original, they will scan and they will upload. Okay, so based on your original certificate, they will observe. Okay, so based on that only they will positions the they will give the position of the merit list after the verification of the uploaded original certificates. ఓకేనా, మీరు ఏవైతే అప్లోడ్ చేశారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు అవి కరెక్ట్గా ఉన్నాయా లేవు బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ దే విల్ కీప్ ద యువర్ మెరిట్ లిస్ట్ ఆన్ వెబ్సైట్. ఓకేనా, కాబట్టి అన్ని వెరిఫికేషన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇట్స్ క్లియర్? ఓకే, ఓకేమా. నెక్స్ట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ పీడిఎఫ్ ఫార్మేట్ ఫర్ అప్లోడింగ్. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే అప్లోడ్ చేయాలో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేదు. సో నో నీడ్ ఆఫ్ వర్రీ అబౌట్ బట్ సర్టిఫికేట్స్ వీ హౌ టు అప్లై. సో హియర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్ ఇయర్. ఓకే, ఇన్ ఫార్మేట్ ఆల్సో, సైజ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ నైస్లీ. బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, దట్ ఈస్ కంపల్సరీ. బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇట్స్ మ్యాండేటరీ, ఇట్స్ కంపల్సరీ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్. పీడిఎఫ్ ఫార్మేట్ 500 KB. Okay, or equivalent intermediate exam or like a grade certificate is not accepted. Compulsory you have to show the like a GPA and all they are producing, no, that is not accepted. Okay, you have to whatever is released by the intermediate board, that memo only you have to apply. Okay, that you have to only upload. PDF, that is also 500 KB. Okay, bona fide certificate 6th to 10th 500 KB, that is compulsory. Study certificates intermediate or if you are belongs to GNM you can apply, that is also 500 KB. Transfer TC PDF format 500 KB. Okay, latest caste certificate 500 KB. Latest parental income certificate, okay, it is applicable. Okay, non-criminal layers like some thing will be there, no? If you belongs to that category you can apply for the parental income certificate also 500 KB. Residence certificate, okay, that is also released by the MRO, issued by the MRO Tehsil of Telangana AP for okay for a period of 10 years, period to be specified with the exact month and year including the period of study employed outside the state. Okay, so no need to apply for the no need to upload this residence certificate for all the students whoever study out of the state. Those people can only apply this they upload this residence certificate. Okay, ఎవరైతే వేరే స్టేట్లో మన తెలంగాణ అండ్ where you are belongs to Telangana but you have to study in out of the state, those people only apply for this residence certificate. It's clear? Okay, మీరు తెలంగాణ స్టేట్లో అయ్యి ఉండి కూడా మీరు వేరే స్టేట్లో చదివినట్టయితే కంపల్సరీగా ఏంటి 10 years అలా పీరియడ్లో మీరు ఉన్నట్టయితే కంపల్సరీ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద రెసిడెన్స్ సర్టిఫికేట్. మీరు ఉన్న 500 KB. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్. ఓకే, ఇఫ్ నాన్ లోకల్ స్టేటస్. ఓకేనా, కాబట్టి మీ పేరెంట్స్ వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు మేడం, కాదు మా తెలంగాణనే అనుకున్నప్పుడు ఓకే, if your parents are doing the job in somewhere in some state, okay, but you can apply the employment certificate parent. Okay, that is also 500 KB. Aadhaar card, that's mandatory compulsory 500 KB. Service certificate, so no need to apply for the service certificate for all the people, only you are belongs to get the admission under government service code like a GNM. Okay, students only apply, that is also okay, it's applicable, not all the students, that is the reason they are mentioned if applicable. ఓకే, ఎవరైతే GNM గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ఓకే రెగ్యులర్గా అలాంటి వారు మాత్రం సర్వీస్ సర్టిఫికెట్ ఇంక్లూడ్ చేయాలి.
అది కూడా 500 KB. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎప్పుడుదో కాదు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ యూ హ్యావ్, దట్ ఈస్ మ్యాండేట్ కంపల్సరీ. జేపీజీ ఆర్ జేపీఈజీ 100 KB. స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, that is also 100 KB. These are all the instructions you have to follow before applying the, this is all, we have to keep it aside. So that only you can go to the MeSeva, and then it is easy, no need to get any confusion. So try to take the printout of like a screenshot. Okay, I will keep like this, and it is easy for you now. Okay, so this is, you have to take the screenshot, and you have to arrange all the certificates of originals as well as the Xerox also. So original is very very important before when you are applying the online. Okay, all the original certificates, they will take the scan and they will upload. It's a very very important. Based on these original certificates only, you it will decide the merit list of your people. ఓకే, కాబట్టి మీరు అన్నీ కూడా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ అరేంజ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే టైం కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు కాబట్టి, ఓకే, గో అండ్ గెట్ ద యువర్ మెమోస్ ఫ్రమ్ యువర్ కాలేజెస్ అండ్ ఆల్. ఓకే, ఇట్స్ క్లియర్, అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ తీసుకొని ఒరిజినల్స్ కూడా కంపల్సరీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్తోనే మీరు డిసైడ్ చేస్తారు. మీరు ఎంత మెరిట్ ఉన్నా కూడా, if you are not uploading the any original certificates, you are the losers. That is the reason I am telling, be careful. Okay, so next coming to the procedure for admission of filling in online application for original certificates at the time of admission for final verification. Okay, fill in online application form and original certificates at the time of admission for verification. Okay, visit website through computer with internet connection to fill the application form. Compulsory. So wherever you applying, it should be have the internet connection. Fill in the details in the online application form and upload all the documents which are mandatory. So already I have mentioned above. No, these are all the certificates you have to upload. Is mandatory. Okay, online application form without uploading mandatory certificates, passport size photo without signature data declaration area, incomplete applications will be automatically rejected and will not be considered for determining the merit position. కాబట్టి మీరు ఇక్కడ మ్యాండేటరీ అని కంపల్సరీ, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాండేటరీ అని కొన్ని ఇవ్వడం అనేది జరిగింది, కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో wherever they mentioned mandatory and all, no, that is you have to compulsory, without fail you have to upload. Okay, it's clear na? And one more here also, Aadhaar card mandatory, signature, okay, Aadhaar card, okay, latest photo, signature and all this thing, this is mandatory. Okay, if you are not submit, okay, mandatory certificates అని చెప్పినవన్నీ మీరు అప్లోడ్ చేయకపోయినా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేకపోయినా, సిగ్నేచర్ లేకపోయినా, ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కూడా you may rejected. Okay, the mere impact the merit position issued to the candidate does not imply that the candidate is accepted by the university, and it does not mean that the entries made by the candidates in an online application accepted as true or correct. Okay, kabatti does not imply accepted by the university. Kabatti university accept చేసింది, okay, నా ఎంట్రీ అవన్నీ మీరు don't think like it is correct or, and okay, kabatti chala you have to check it. Okay, candidates may please note that the university will take up the verification of certificates with regard to eligibility conditions, education qualifications, local non-criminal area, category status by the concerned department officials in the formation of furnished by the candidate in the application is incorrect. These are candidates are also liable to be cancelled and further action that we deem fit will be taken. Kabatti ivanni kuda based on the, when they will after verification of certificates, so they will see, the university will check the eligibility criteria, education qualification, local, non-local, okay, category status, everything they will see. Okay, candidates eligibility for admission into BS Nursing 4 YTC, Post Basic Nursing 2 YTC, BPT, BSc MLT for the academic 2021-22 will be examined only after scrutiny of application of verification of uploaded original certificates and provisional merit list will be notified. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటిదంటే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ అనే వాళ్ళు కంపల్సరీ ఎవరైతే BS Nursing 4 YTC, BSc MLT అని చెప్పారో వాళ్ళు కంపల్సరీగా ఏవైతే అప్లై చేశారో అవన్నీ స్క్రూటినీ, అంటే దే విల్ సీ ద ఆల్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, లైక్ దే విల్ సీ ద మార్క్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆర్ ఇష్యూడ్ బై ది బోర్డ్ ఆర్ నాట్, ఎవ్రీథింగ్. అంటే మీరు గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్లో చదివారా, కాలేజీలో చదివారా, ఓకే, అవన్నీ మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. మీ ఫోటోనా కరెక్టా, మీ సిగ్నేచరా కాదా, ఆధారా కాదా, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ దే విల్ స్క్రూటినీ ఇస్ నథింగ్ బట్ దే విల్ వెరిఫై ద ఆల్ ద వాట్ ఎవర్ యువర్ అప్లోడ్, దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దే విల్ వెరిఫై, చెక్ ఇట్, క్రాస్ చెకింగ్ అవన్నీ చెక్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్లోనే దే విల్ సీ ద వెరిఫికేషన్ ద అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్లోనే యూ మే గెట్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. Okay, online registration along with uploading of scanned original certificates will be done only once irrespective of further number of counseling. Kabatti only once you have to upload, it may not be changed until the university will get edit option.
ఓకే, ఎందుకంటే ఒక్కసారి అప్లై చేశారంటే అప్లోడ్ మళ్ళీ చెక్ చేయడానికి మళ్ళీ ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు యూనివర్సిటీ మే గివ్ ద ఛాన్స్ టు ఎడిట్ ఆప్షన్. ఓకే, ఎడిట్ ఆప్షన్ అంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అంటిల్ దెన్ యూ హ్యావ్ టు వెయిట్, అదర్వైజ్ ఇట్స్ యూ మే లూజర్స్. ఓకే, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆల్సో విల్ బి డన్ ఓన్లీ వన్స్. Okay, original certificates only, it will be done only once. Okay, therefore the candidate should register and upload all the mandatory certificates without fail. కాబట్టి mandatory is nothing but the compulsory. అవి మిస్ అవ్వకుండా మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు అప్లోడ్ చేసినట్టయితే మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎంత మెరిట్ ఉన్నా కూడా, మీరు కాలేజ్ ఫస్ట్ వచ్చినా, స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా మీరు దాంట్లో మీరు అన్ఫిట్, మీరు అర్హత ఉండదు అని అర్థం. ఓకేనా. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి డన్ అండ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్. కాబట్టి స్క్రూటినీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత ఓన్లీ సో దే విల్ లిస్ట్ దే విల్ మెన్షన్ they will display the merit list on the website address. Okay, candidates are advised to refer to KNR, okay, College Narayana Rao Health University website for further details regarding schedule for exercising web options. Kabatti further ga, so after displaying the merit list on the website, after that only they will give the web options, timings and all. Okay, no individual communication will be sent. Kabatti వ్యక్తిగతంగా ఎవరికి ఏమి పంపరు. ఓకేనా. కాబట్టి కొన్ని జాబ్స్కి కొంతమంది ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఫోన్ చేస్తారు. దే విల్ మేక్ ఏ కాల్ టు పర్టికులర్ పర్సన్. బట్ హియర్ ద యూనివర్సిటీ మే నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ మే నాట్ బి సెండ్ ద ఇండివిజువల్ కమ్యూనికేషన్స్. ఓకే, వ్యక్తిగతంగా ఎవరికి మీకు పర్సనల్గా ఇన్ఫామ్ చేయరు. మీకు ఏమైనా ఉన్నట్టయితే వెబ్సైట్ అడ్రస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అడ్మిషన్స్ విల్ బీ కోఆర్డినేట్స్ విత్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇర్రెలవెంట్ హానరబుల్ సుప్రీం కోర్ట్, హైకోర్టు ఆర్డర్స్ అండ్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రకారంగా కొన్ని రూల్స్ అయితే మనకి ఇచ్చారు, ఈ యొక్క నెంబర్స్ అని. కాబట్టి దాని ప్రకారంగా అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో యూనివర్సిటీ, అలాగే యూనివర్సిటీ నర్సింగ్ కౌన్సిల్, గవర్నమెంట్ తెలంగాణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ దే విల్ టేక్ ద అడ్మిషన్స్. ఓకేనా. సొంతగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు కదా, ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కాబట్టి ఆర్డర్ ప్రకారంగానే తీసుకుంటారు. మామూలు జాబ్స్ అంటే జాబ్స్ మనీతో అమ్ముకుంటున్నాను అంటారు, కానీ అడ్మిషన్స్ అనేవి ఇక్కడ ఎలా ఏమీ ఉండదు. అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్డ్ బై ది హానరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా, యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ప్రకారమే తీసుకుంటారు. దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ డిటర్మైన్ మెరిట్ పొజిషన్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం ఏజ్ చూసాము, ఏజ్, అదేవిధంగా మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లైక్ ఇంటర్మీడియట్, వొకేషనల్, బ్రిడ్జ్ కోర్స్, ఇవన్నీ కూడా. సో దాని పరంగా యూ హ్యావ్ టు అప్లై. ఓకే, ద డేట్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ టు బిఎస్ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బిఎస్ నర్సింగ్ కోర్సెస్ విల్ బి నోటిఫైడ్ సెపరేట్లీ ఆన్ వెబ్సైట్ అండ్ యూనివర్సిటీ వెబ్సైట్. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మీకు ఇఫ్ యూ వాంట్ టు know the anything, it's only available in website address. Okay, candidates are advised to check the university website for notifications, counseling schedules, seat matrix and other details from time to time. మీకు టైం టు టైం అన్నీ కావాలనుకుంటే ఓన్లీ ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్. కాబట్టి మీకు ఏది కావాలనుకున్నా మీరు అప్లై చేసిన తర్వాత ఇంకా రావట్లేదు అసలు ఏంటిదని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు యూనివర్సిటీ వెబ్సైట్ స్టార్టింగ్లో ఉంది కదా, ఓకే, అందులో మీరు టైం టు టైం మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరికైతే పంపరు. ఆన్ ineligible candidates obtaining merit list does not make the candidate eligible for admission. కాబట్టి ఎవరైతే ఓకే అర్హత లేరు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం కంపల్సరీగా సబ్మిట్ చేయాలనుకున్నాం, అప్లోడ్ చేయాలనుకున్నాం, కాబట్టి అర్హత ఓకే సిఈసి వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు, అదేవిధంగా హెచ్ఈసీ వాళ్ళు, అలా వాళ్ళు అప్లై చేసి మంచి మార్క్స్ ఉన్నా కూడా దోస్ పీపుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్. కాబట్టి వాళ్ళకి అర్హత ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి ఉన్నా కూడా అలాంటి వాళ్ళు మెరిట్ పొజిషన్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి మళ్ళీ డోంట్ థింక్ లైక్ దట్ ఐఎమ్ ఎలిజిబుల్ టు గెట్ ద అడ్మిషన్ అని. ఓకేనా. కాబట్టి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్, అర్హత లేని స్టూడెంట్స్ ఎవరు అప్లై చేసుకోకూడదు. అలాంటి వాళ్ళు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మెరిట్ పొజిషన్. ఓకే, ఆఫ్టర్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ ఆల్ అలాట్మెంట్ ఆర్డర్, సబ్మిట్ ద ప్రింట్అవుట్ అది ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ along with the first one set of self-attested copies to the principal of allotted college at the time of joining for final verification by admissions committee of allotted college. In case of any discrepancy, the provisional allotment order for admission will be cancelled. ఓకే, కాబట్టి మీకు అంత ప్రాసెస్ ఇదంతా స్టార్టింగ్లో అవసరం లేదు, కానీ మనకు అన్ని ప్రాస్పెక్టస్ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే చాలామంది కుతూహలం, యాంగ్జైటీ, ఎంతూజియాజం అన్నీ ఉంటుంది కాబట్టి ముందుగానే తెలుసుకుంటే బెటర్ కదా. కాబట్టి మీకు ఒకవేళ మెరిట్ లిస్ట్ వచ్చి మీరు సెలెక్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ తర్వాత మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే మీరు కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మీరు ఒక వన్ సెట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్తో పాటు, అంటే మామూలుగా మనం అప్లై చేసినప్పుడు ఓకే మీ సేవ వాళ్ళు ఇస్తారు ప్రింట్అవుట్, ఆ ప్రింట్అవుట్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదేవిధంగా వర్జన్ సెట్స్తో పాటుగా ఒక వన్ సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అన్ని సర్టిఫికెట్స్ మీద ఈ విధంగా
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీ యొక్క ఇదొక సర్టిఫికేట్ అనుకుందాం. ఓకే, లైక్ దిస్ మీ యొక్క విజిత అనుకుందాం. ఓకే, కాబట్టి ఈ విధంగా మీకు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది మీ పేరుతోటి మొత్తం. ఓకేనా, ఆ విధంగా ఇవి అది మీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తర్వాత మీ జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్ళినట్టయితే కాలేజ్లో వెళ్ళగానే అక్కడ కూడా కాలేజ్ ముందు కూడా పెట్టవచ్చు మేడమ్స్ ముందు, ప్రాబ్లం ఏమి లేదు. ఓకేనా, సో అది కూడా మీరు ప్రిన్సిపల్ అలాటెడ్ కాలేజ్ మీకు ఏదైతే కాలేజ్ అలాట్ చేశారో అక్కడికి వెళ్ళి ఉన్న టైంకి ఎగ్జాక్ట్లీ టైం యూ హ్యావ్ టు గివ్ ద జాయినింగ్ టైమ్ ఆఫ్ జాయినింగ్ you have to join and you have to give the report to the colleges. ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ if the candidates faces any difficulty or submitting the online application, the following numbers may be contact. Okay, so when you are applying the online application, if you are facing any difficulty, you may contact బిలో ద నెంబర్స్. ఓకే, ఇక్కడ నెంబర్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మేడం ఓపెన్ అవ్వట్లేదు ఇట్లా ప్రాబ్లం వస్తుంది అని నాకు ఫోన్ చేయడం కాదు. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ హౌ టు అప్లై ద ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఆల్. ఇఫ్ యూ ఫేసింగ్ ఎనీ టెక్నికల్ డిఫికల్టీస్, ఓకే, టెక్నికల్గా అది ఓపెన్ అవ్వట్లేదు మేడం అని అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, కాబట్టి ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చారు, ఈ నెంబర్స్ అయితే నోట్ చేసుకోండి. ఈ నెంబర్స్ నోట్ చేసుకొని మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే ఓకే ఇవన్నీ కనుక్కోండి. ఓకే, అర్థమవుతుందా? ఒక మీరు అప్లై చేసేటప్పుడు మీరు టెక్నికల్గా ఏదైనా ఓపెన్ అవ్వట్లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అ వరంగల్ 412 ఇవన్నీ రిజిస్టర్ ప్రకారం ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఓకే. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ ఇన్ పర్సనల్ వే. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద ఆన్సర్స్ ఫర్ యూ పీపుల్. ఓకే, చాలా మంది సో మెనీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది BS నర్సింగ్, BIPT, BSc MLD అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ అండ్ ఆల్. ఓకే, I hope these videos may be helpful for you people who are watching. Please, if you if you like this video, please don't forget to share this content for your classmates, friends, relatives, neighbors also. I hope this one is may be helpful and you may understand very well. You may clarify your doubts by watching my video and all. Okay, thanks for watching my channel. Have a nice day. Okay, so before applying this one, you have to keep all the original certificates one side and you have to carefully apply. Okay, it's clear now. Okay, thanks for watching my channel. Have a nice day.